లంబోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి. మీ పేరు? స్వాతి మేడం. 5th మంత్ కదమ్మా. ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ డైలీ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. టెన్షన్ ఏం పడకండి, రిపోర్ట్స్ బట్టి చెప్పొచ్చు బేబీ చాలా హెల్తీగా ఉంది. మేడం, మేము వచ్చింది బేబీ హెల్త్ టెస్ట్ చేయడానికి కాదు మేడం, బేబీని తీసేయడానికి. వాట్? తీసేయడానికా? అవును, ఆడపిల్ల అంట కదా మేడం, అబార్షన్ చేసేయండి. ఏం మాట్లాడుతున్నారండి? ఏ కాలంలో ఉన్నారు? అసలు కడుపులో ఆడపిల్ల అని మీకెలా తెలుసు? అడగగానే చెప్పలేదండి, డబ్బులు అడిగాడు, లంచం. అప్పుడు చెప్పాడు నిజం, ఆడపిల్లని. ఆడపిల్ల అయితే ఏంటి? దేంట్లో తక్కువ? మీదేముందండి, ఉందా చెప్తారు. మీరు డాక్టర్ కదా, డెలివరీ చేసి ఇంటికి పంపిస్తారు. నేను ఫాదర్ని కదా, పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి. అయితే ఏంటమ్మా మీరేం మాట్లాడట్లేదు? మీ ఆయన అబార్షన్ అంటున్నాడు. దానికేం తెలుసండి, పిచ్చిది. కూరగాయలు తెస్తే వంట చేస్తుంది, కష్టపడి డబ్బులు తీసుకొచ్చేది నేను. చేసేయండి అబార్షన్. మీరు ఒక నిండు ప్రాణం తీయమంటున్నారు తెలుసా? అది నేరం. ఇప్పుడు అది నేరమే అయి ఉండొచ్చండి, కానీ నాకు అది ముందు ముందు చాలా భారం. నో, ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. నేను పోలీస్కి కంప్లైంట్ చేస్తా. నేను కానిస్టేబుల్నే. అసలు అబార్షనే చేయనట్టు మాట్లాడతారేంటి మీరు? పెళ్లికి ముందు తొందరపడిన వాళ్ళకి ఎంతమందికి చేయలేదు మీరు? అన్ని కనుక్కున్నా మేడం, నేను ఎంక్వైరీ చేసిన ఆల్రెడీ. చెప్తే మీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. మీరేం మాట్లాడరా అండి? ఎందుకున్నారండి? అది సంతకం పెడుతుంది, నేను బిల్లు కడతా, మీరు అబార్షన్ చేసేయండి. నర్స్, ఆపరేషన్ థియేటర్ రెడీ చేయండి. ఓయ్, కిందికెళ్ళి ఇడ్లీ తీసుకురావాలా, తింటావా? నాకేమొద్దు. పోనీ టీ అన్న తాగుతావా, తీసుకురావాలా? నాకేమొద్దు, నాకేం తినాలనిపిస్తలే. సరే, నేను కిందికెళ్ళి సిగరెట్ తాగేసి వస్తా, ఈయనే కూర్చోను. సార్, మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? మీ వైఫ్కి పెయిన్స్ వచ్చినాయి, ఇప్పుడే తీసుకెళ్లారు డెలివరీకి. ఓకే. హలో అమ్మా. ఏరా, నీ భార్యకి నొప్పులు వచ్చాయా? తనని ఇప్పుడే డెలివరీ తీసుకెళ్లారంటమ్మా. తీసుకెళ్లడం ఏంట్రా? నువ్వు అక్కడ లేవా? ఎక్కడికి వెళ్ళావు? నేను డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎంకి వెళ్ళానమ్మా. అవన్నీ ముందే చూసుకోవాలి కదరా, అలా ఎలా వదిలిపెట్టి వెళ్తావు? ఎప్పుడు ఇంతే నువ్వు. సరే అమ్మా, ఒక్కడే అయిపోయాను, కొంచెం టెన్షన్గా ఉంది. మళ్ళీ ఫోన్ చేస్తాను, పెట్టేసాయి. జాగ్రత్త.
సార్ మీ వైఫ్కి నార్మల్ డెలివరీ అయింది సార్. మీకు ఆడపిల్ల పుట్టారు సార్. నేను చూడొచ్చా? సార్ బేబీని ఇప్పుడే ఆయమ్మ వాళ్ళు క్లినిక్కి తీసుకెళ్లారు సార్. మీరు కూర్చోండి, వచ్చాక నేను చెప్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో అమ్మా, చెప్పరా ఏమైంది? నాకు మహాలక్ష్మి పుట్టిందమ్మా. అవునా? అవును, ఆడపిల్ల. అదృష్టవంతుడేరా, మహాలక్ష్మి పుట్టింది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. టైము అవి నోట్ చేసుకో. నేను మళ్ళీ మాట్లాడతాను. మా వాయికి చేస్తాను ఫోన్. ఓకే అమ్మా, ఓకే. మావయ్య, మీరు తాతయ్య అయ్యారు. అవును అమ్మాయి. థ్యాంక్స్ మావయ్య. ఓకే మావయ్య, థ్యాంక్ యూ, బాయ్. దేవుడు నాకు కూడా ఇలాంటి హస్బెండ్ ఇచ్చుంటే బాగుండు. నా బిడ్డ కూడా బతుకుతుండే. బిల్ కట్టేసిన వెళ్దాం పదా. చెప్పు. చెప్పేదేముందే, నిన్న రాత్రంతా కూర్చొని రికార్డ్ కంప్లీట్ చేశానే. నేనైతే రికార్డర్ రాయలేదే. అదేందే? ఇంకా టైం ఉంది కదా, మెల్లిగా రాస్తా. సరే, ఉంటా మరిగా. ఎంతసేపే ఫోన్ మాట్లాడడం? అప్పటి నుంచి చూస్తున్నా. స్టార్ట్ చేసింది. ఆడపిల్లవి ఆడపిల్లలా ఉండు. ఆ ఫోన్ ఎక్కడ పెట్టు. ఈ ముసలానికి ఎప్పుడు నా మీదనే కళ్ళు. ఎక్కడికే జీన్స్ ప్యాంట్లు వేసుకుని ఆడపిల్లవి చక్కగా చుడిదార్లు వేసుకోవచ్చు కదా. ఏమిటే అలా జుట్టు విరబోసుకుని ఆడపిల్లలు చక్కగా జడేసుకోవచ్చు కదా. ఏంటో ఈ కాలం ఆడపిల్లలు అస్సలు మాట వినరు.
ఏంటే ఇవాళ లేట్ అయింది? నానా నాన్నా ఏంటే రాగానే కాళ్ళు చేతులు కడుక్కోవాలని రోజు చెప్పాలా నీకు? ఆర్పులేంటి? ఏంటమ్మా ఎందుకు అలా అరుస్తున్నావు? కాలేజీలో ఎంసెట్ ఫీజు కట్టలేదంట, క్లాస్లో నుంచి బయటికి పంపించేశారు. ఎందుకు కట్టలేదు నాన్న? డిగ్రీ చదివే వాళ్ళకి ఎంసెట్ సీట్తో పనే ఉందమ్మా. నేను డిగ్రీ చేయను నాన్న, ఇంజనీరింగే చేస్తా. ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడెక్కడో ఉంటాయమ్మా. అదే డిగ్రీ కాలేజ్ అయితే ఇక్కడే దగ్గరలో ఉంటాయి. ఆడపిల్లవి నీకెందుకే ఇంజనీరింగ్? నాన్న చెప్పినట్టు డిగ్రీ చదువుకోవచ్చు కదా. కావాలంటే ఇంజనీరింగ్ చేసిన మొగుడిని తీసుకొస్తాం. ఇంట్లో అంతా మీకు నచ్చినట్టే జరగాలి. ఛీ! ఏయ్ ఆ పొగరేంటే? చిన్నప్పటి నుంచి ఇంతే. ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు అన్నారు? అబ్బాయినే కనాల్సింది. ప్రతి దానికి రిస్ట్రిక్షన్స్. థ్యాంక్ యూ. బాలుగాడు ఎంత దూరం వచ్చింది? థ్యాంక్ యూ వినడానికి కాదు. ఐ లవ్ యూ. నాకు వినిపించట్లేదు. వినిపించట్లేదా? అయితే ఇప్పుడు విను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఆ అక్క లైఫ్ ఎంత బాగుందో, హ్యాపీగా. లవ్ అంటే అంత బాగుంటుందా? నేనంటే ఎందుకంత ఇష్టం నీకు? నిన్ను ఇష్టపడకుండా ఉండడం చాలా కష్టం తెలుసా? ఎందుకు ఇంత ఇష్టం అని అడుగుతున్నా. అది నేను నీకు టైం వచ్చినప్పుడు చెప్తా. సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. మా మమ్మీ పిలుస్తుంది, నేను తర్వాత చేస్తా. హలో హలో హలో, ఏంటి? ఐ లవ్ యూ బేబీ. డబ్బు ఖర్చైనా పర్వాలేదు స్వప్న. నా ఒంట్లో శక్తి, చేతుల్లో సత్తా ఉన్నంత వరకు కష్టపడతాను. ఫ్యాషన్ టీవీలో కూడా మీరు లాంటి బాడీలు చూడలేరు కదా. డైలీ ఇంక నాకు చాలా అమ్మా, నేను వెళ్ళి పడుకుంటా. ఏయ్ తిండవేంటే రోజు రోజు కళ తగ్గిచ్చేస్తున్నావు? హలో, ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా బేబీ. అవునా, తిన్నావా? తినలేదు, తినాలి. ఇంకా ఎందుకు తినలేదు? సరే తిన్నాక కాల్ చేయి. నేను ఈలోపు మా ఫ్రెండ్ రోషినితో మాట్లాడతా, సరేనా? సరే. ఎందుకురా అబద్ధాలు చెప్తున్నావు? ఇందాక నగర నువ్వు తిన్నది. రే, నా పోరి నా ఇష్టం, నీకెందుకురా? అరే, పోరీలను ఎట్లే హ్యాండిల్ చేయాలరా. దానికి నువ్వు హట్ అయి నాకు నీతులు చెప్పినావు అనుకో,
నాకు బూతులు వస్తాయి. నీకు అంత ఇబ్బందిగా ఉందనుకో చెవులు మూసుకో లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకో. థూ, నువ్వు బొమ్మలు చూసుకో. ఈడు ఇడిపోతే అసలు. ఏంటే నన్ను త్వరగా రమ్మని నువ్వు లేట్ వస్తాయి ఎలా? సారీ, ట్రాఫిక్ జామ్. బిస్కెట్లు వెయ్యకు కానీ మ్యాటర్ ఏంటో చెప్ప. అసలు ఫస్ట్ పీరియడ్ వెళ్ళొద్దన్నావు, రికార్డ్ రాయలేదా ఏంటి? సరే ఫస్ట్ వెళ్ళి ఏదైనా ఖాళీగా ఉన్న రూమ్ లో కూర్చొని మాట్లాడుకుందాం పా. ఓకే పద. ఇప్పుడు చెప్పవే, నీ ఎగ్జైట్మెంట్ ఏంటి? నిన్న రాత్రి నుంచి చూస్తున్నాను, అసలు ఆగట్లేదు నువ్వు. అదేం లేదే, రేపు నా బాయ్ ఫ్రెండ్ బర్త్డే. అయితే అయితే అంటావేంటి? తను రోజు డ్రాప్ చేస్తాడు. ఆహా, డ్రాప్ చేస్తే ఏంటి? బస్ పాస్, ఆటో చార్జెస్ మనీ సేవ్ చేసుకున్నా. ఒక 2000 దాకా ఉన్నాయి. ఆ 2000 ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఆహా, వాడు రోజు లిఫ్ట్ ఇస్తున్నాడని చెప్పి నువ్వు రేపు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నావా వాడికి? అది కాదే, ఏం గిఫ్ట్ ఇవ్వాలో చెప్పొచ్చు కదా. అసలు నాకు అర్థం కాదే, మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ఒక 4 months అవుతుంది. ఈ 4 months లో నీకు అంత నమ్మకం ఎలా వచ్చిందే వాడి మీద? ఏమో తెలీదే, కానీ వాడంటే నాకు చాలా ఇష్టం. నన్ను రోజు ఇంప్రెస్ చేస్తాడు తెలుసా. ఆహా, ఇంప్రెస్ చేస్తాడా? ఎలా ఇంప్రెస్ చేస్తాడే? నేను బైక్ దగ్గరకు రాగానే నా బ్యాగ్ తీసుకుంటాడు. బ్యాగ్ తీసుకుంటాడా? ఎందుకే? ఎందుకంటే నువ్వు బరువు మేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి. ఎందుకే నవ్వుతున్నావు? వాడు బ్యాగ్ తీసుకొని ముందు పెట్టుకునేది నువ్వు బరువు మోస్తున్నావని ఏం కాదు. మరి నీకుల్లే నీ బాయ్ ఫ్రెండ్ లేడని. నీకు చెప్పినా అర్థం కాదు, చెప్పి వేస్ట్. ఏం గిఫ్ట్ తీసుకోవాలో చెప్పంటే. నాకేం తెలుసే, నేనేమైనా లవ్ లో ఉన్నానా? నేను ఎవరిని యాక్సెప్ట్ చేయా, నాకెవరు సైడ్ కొట్టారు. పోనీ ఒక షర్ట్ తీసుకుందామా? ఏ రోజు బనియన్ వేసుకొని తిరుగుతున్నాడా ఏంటి? ఆ షర్ట్లు ప్యాంట్లు కాకుండా వేరే ఏదైనా ఆలోచించు. ఇస్తే గుర్తుండిపోయేలా ఉండాలి. సరే పద, క్లాస్కి పోదాం.
నీకోసం చాలా ఇష్టంతో తీసుకున్నా. వెళ్ళగానే ఓపెన్ చేయకు, నేను కాల్ చేస్తా, అప్పుడు ఓపెన్ చేయి. ఉమ్. ఉమ్. చిత్ర, ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే బాలు. ఈ రోజు నీకు ఎంత స్పెషల్ నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా స్పెషల్. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గిఫ్ట్ ఓపెన్ చేసావా? చేసా. నచ్చిందా? బానే ఉంది. నచ్చలేదు కదా? అదేం లేదు, బానే ఉంది అంటున్నా కదా. సీరియస్ గా అడుగుతున్నా, చెప్పు. చెప్పాలా? స్పెషల్ ఏముంది, వాచే కదా, నార్మల్గా అందరూ ఇచ్చేదేగా. టైం చూసినప్పుడల్లా గుర్తొస్తానని తీసుకున్నా. నేను అసలు టైమే చూడను. లైట్ తీసుకో. సరే, నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు, నేను కొనిస్తా. వద్దంటున్నానుగా. చెప్పు కదా. ఏమడిగినా ఇస్తావా? అడుగు. నాకు ఆ గిఫ్ట్ నువ్వు మాత్రమే ఇవ్వగలవు. చాలా స్పెషల్. ఏంటో చెప్పు. నాకు నేను న్యూడ్గా చూడాలనుంది, నీతో సెక్స్ చేయాలనుంది. ఏమైంది, సైలెంట్ అయిపోయా? బాలు, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు భయంగా ఉంది. నేను ఇష్టం లేదని చెప్పు, నమ్ముతా. నువ్వు అలా మాట్లాడుకు. నువ్వు ఇష్టం లేకుండానే నీతో తిరుగుతానా, నీ బైక్ ఎక్కుతానా? నువ్వు నన్ను సిన్సియర్గా లవ్ చేయట్లేదని నాకు అర్థమైంది. నేను సిన్సియర్ లవ్ కాదు, అందుకే ఒప్పుకోవట్లేదు. నాకు నిద్ర వస్తుంది, బాయ్. ఏయ్, నా సిన్సియర్ లవ్ కాదా? సరే, నీకు కావాల్సింది నాతో సెక్స్ చేయటమే కదా? నువ్వు నన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నావు అంటే ఒప్పుకో, లేకపోతే లేదు. నేను సిన్సియర్ గానే లవ్ చేస్తున్నా, కానీ నాకు భయం అనిపిస్తుంది. అలానే అనిపిస్తుంది, బట్ నీకు నచ్చుతుంది. ఫోటోలు ఉన్నది మీరేనా మేడం? స్కార్ఫ్ తీయండి ఒకసారి, కన్ఫర్మ్ చేసుకోవాలి. రూమ్ నెంబర్ 106.
చిత్ర చిత్ర ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు చిత్ర? నాకు భయంగా ఉంది, కొంచెం అనీజీగా కూడా ఉంది. ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? వర్గాలు కాదన్నా, వర్గాలు. మూడు నిరోజకవర్గాలు ఉన్నాయంట. హలో హలో, విశ్వానా? అవును, మీరెవరు? బాలు ఉన్నాడా? ఒకసారి ఫోన్ ఇస్తారా, మాట్లాడాలి. అరే నీకేరా ఫోను? హలో, నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నీకు తెలీదా ఎందుకు లిఫ్ట్ చేయట్లేదో? నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదు? నేను నా రూమ్లో కంఫర్టబుల్గా లేను, భయంగా ఉంది. నువ్వు నన్ను సిన్సియర్గా లవ్ చేయట్లేదని నాకు అర్థమైంది. మీ రూమ్లో అయితే నాకే ప్రాబ్లం లేదు. అయితే రేపు మార్నింగ్ రెడీగా ఉండు. మీ ఫ్రెండ్ ఉంటాడు కదా? రేపు వాడు సినిమాకి వెళ్తాడు. ఇదేంటి ఇంకా రాలేదు?
దానికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయిరా. సెలవులు ఇవ్వగానే ముగ్గురం కలిసి వస్తాం. సరే ఉంటాను మరి. ఇప్పుడు అర్థమైందా నా సిన్సియర్ లవ్ అని? చిత్ర, ఐ లవ్ యూ అండ్ ఐఎమ్ సారీ. జీవిత విలువ తెలుసు, అందుకనే ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాడనమాట. ఈ చిరంజీవి జీవితాంతం అలాగే ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఇవాళ కాలేజీ నుంచి ఎలా వచ్చావే? ఎలా వస్తానమ్మా, రోజుట్లాగా బస్సులో. అంత ఈజీగా ఎలా చెప్తున్నావు అబద్ధాలు? అబద్ధం ఏంటమ్మా? నిన్నెవడో బండి మీద దింపేసి వెళ్ళాడంట కదా, మీ నాన్న చూశాడు. ఏం జరుగుతుంది అసలు? అడగండి. ఎవరమ్మా అతను? నాన్న అది ఫ్రెండ్. ఒకవేళ ఫ్రెండ్ అయితే ఇంకోసారి రావద్దని చెప్పు. అదే బాయ్ ఫ్రెండ్ అనుకో, ఇంటికి రమ్మని చెప్పు, మాట్లాడతాను. ఎందుకు నాన్న ఇంత సడన్ గా? సడన్ గా ఏముందమ్మా, అమ్మకి నాకు వయసు అయిపోతుంది, నీకేమో వయసు వస్తుంది. ప్రేమించడం తప్పు కదమ్మా, కానీ ప్రతి ప్రేమ పెళ్లి వరకు రాదు. రేపు అతన్ని కలిసి నన్ను ఎప్పుడు కలుస్తాడో కనుక్కోమ్మా. ఎక్కువ ఆలోచించకుండా తిని పడుకో. ఏమైంది చిత్ర, ఎందుకు అలా ఉన్నావు? ఇంట్లో ఉన్న గొడవ అయిందా? మా నాన్న మన ఇద్దరిని చూశాడు, నేను ఇంటికి రమ్మంటున్నాడు. ఎప్పుడొస్తావు? అవునా, ఒక 1 వీక్లో వస్తా. మీ నాన్నతో మాట్లాడతా, సరేనా? ఇంకా 1 వీక్ అవ్వలేదా నీకు? ఇంకెన్ని రోజులను వెయిట్ చేయాలి? ఇది అడగడానికి పిలిచావా నన్ను? ఫైనల్గా ఒక్క మాట చెప్పు, మా నాన్నకి ఏం చెప్పాలి నేను? సరే, 1 వీక్ కాదు, 1 మంత్ కాదు, ఒక 6 మంత్స్ ఆగు, నేనే వస్తాను. తీసుకోండి. చిత్ర, ఏమైందమ్మా? 6 నెలలైంది, ఇంకా అతను నన్ను కలవలేదు. అసలు కలుస్తాడా లేదా? అప్పుడే చెప్పా కదమ్మా, ప్రతి ప్రేమ పెళ్లి దాకా రాదని. నువ్వేంటి సడన్ గా వచ్చావు? నా ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? ఫోన్ సైలెంట్లో ఉంది, మర్చిపోయాను. నన్నేమన్నా మోసం చేసే ప్లాన్స్ ఉన్నాయా నీకు? చచ్చా, అదేం లేదు. ప్రాబ్లం ఏంటి? మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? మా నాన్న ఎప్పుడు కలుస్తున్నావు? మీ నాన్న ఉన్న హీరోనే, ఎప్పుడు వస్తున్నావు అనుకుంటూ. మా నాన్న నాకు హీరోనే, నన్ను పెంచాడు, చదివించాడు, పెళ్లి చేస్తా అంటున్నాడు. నువ్వే రావట్లేదు. ఫ్రాంక్గా మాట్లాడుకుందామా? ఇప్పుడు నేను వచ్చి మీ నాన్నని కలిశాను అనుకో, ఆ విషయం మా నాన్నకు తెలుస్తుంది. మీ నాన్న ఒప్పుకున్నంత ఈజీగా మా నాన్న ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోరు. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. క్యాస్ట్లు కలవాలి, పద్ధతులు కలవాలి, కట్నాలు చుట్టాలుంటే చాలా ఉంటాయి. మా ఇంట్లో అసలు ఒప్పుకోరు. నీకు ఒప్పుకోరని తెలిసినప్పుడు నన్నెందుకు లవ్ చేసావు?
నువ్వెంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు. నువ్వింత ఎదవ్వని అనుకోలేదు. మర్యాదగా మాట్లాడు. చూడు, మా నాన్నంటే నాకు భయం. మీ నాన్నని కలిసి ఆ సిచ్యువేషన్ చెప్పి మా నాన్న నేను ఫేస్ చేయలేను. ఎదిరించి పెళ్లి చేసుకోవచ్చు, బయటికి వెళ్తే జాబ్ రాదు. అలా చేస్తే మా నాన్న ఆస్తి రాదు. నన్ను వదిలే. నీకు నచ్చినప్పుడల్లా నా రూముకు తీసుకెళ్ళి నాతో చేస్తావు చూడు, అది జంతువులు కూడా చేస్తాయి. ఇష్టం వచ్చినప్పుడల్లా పక్కలోకి రావటం కాదు, ప్రాబ్లం వచ్చినప్పుడు పక్కన నిలబడతాడు చూడు, వాణ్ణి మగాడు అంటారు. అనవసరంగా నీ చేతికి వాచ్ కొనిచ్చారా? గాజులు కొనిచ్చి ఉండాల్సింది. ఛీ! హలో నాన్న, నాకు క్యాంపస్ లో జాబ్ వచ్చింది. నెక్స్ట్ వీకే జాయినింగ్. మనకిప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు నాన్న, అంతా నేను చూసుకుంటా. హాస్టల్కి వెళ్ళాక కాల్ చేస్తాను. అరే మామ, ఒక్క నిమిషం రా. హే మధు, మొన్న ప్రపోజ్ చేశాను, ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. జాబ్ వచ్చిందంట, చెప్పనే లేదు. నాకు గుర్తులేదు. అవునా? అయితే మళ్ళీ చెప్తున్నా, ఐ లవ్ యూ. ఏమంటావు? మాయతో నేను ఒప్పించుకుంటా. కావాలంటే ఎదురు కట్నం ఇస్తాం. సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా? నాకేం తక్కువ. మధు, అరే మన సీనియర్ తరుణ్ అన్న 4 years నుంచి వెళ్ళి వెనక పడితే అస్సలు పట్టించుకోలేదు. అంత స్ట్రిక్ట్ రా ఆమె, మనకెందుకురా, లైట్ తీసుకో. మధు, మధు, నేను కూడా తనలాగా ఉండుంటే మా నాన్న కూడా నా వల్ల చాలా హ్యాపీగా ఉండేవాడు. నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. హలో, ఏం చేస్తున్నావమ్మా? వచ్చావా? ఇప్పుడే వచ్చాను నాన్న, కాఫీ తాగుతున్నా. ఏమైందిరా, డల్ గా ఉన్నట్లున్నావు? అవును నాన్న, కొంచెం టెన్షన్గా ఉంది, అలానే హ్యాపీగా కూడా ఉంది. ఎందుకమ్మా టెన్షను? చక్కగా జాబ్ వచ్చింది కదా. రేపటి నుంచి ఆఫీస్లో జాయినింగ్ నాన్న. అవునా? ఇందాకే మెయిల్ వచ్చింది. సరే సరే, నువ్వేం టెన్షన్ పడకు, అంతా మంచిగా జరుగుతుంది. నేను మార్కెట్కి వెళ్ళొస్తాను, ఉంటాను. సరే నాన్న.
హలో నాన్న. హలో మధు, రాత్రి ఫోన్ చేయడం కుదరలేదమ్మా, సారీరా. పర్లేదు నాన్న, నేను కూడా ఆఫీస్ నుంచి వచ్చి పడుకున్నా. ఇంతకీ ఆఫీస్ ఎలా ఉంది? నీకు నచ్చిందా నచ్చలేదా? పర్లేదు, బానే ఉంది. అవునా, సరే సరే. అక్కడ చంటి మామయ్యలు ఉన్నారు కదా, వాళ్ళు ఒకసారి నిన్ను ఇంటికి రమ్మంటున్నారు. అబ్బా, ఈ రోజు వెళ్ళి వాళ్ళని ఒకసారి కలిసిరామ్మా. సారీ నాన్న, నాకు ఈరోజు ఆఫీస్లో పార్టీ ఉంది. పోనీ సండే రోజు ట్రై చేస్తా. అలాగేమ్మా, నీ ఇష్టం. ఉంటాను. సరే నాన్న, బాయ్. ఇదేంటి ఎర్రర్ వస్తుంది? హే మధు, ఏంటి చూసుకోండి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? నేను చాలాసేపటి నుంచి ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నా. ఈరోజు నా బర్త్డే. ఓ, హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యూ మధు. సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. అసలు ఏంటి నీ ప్రాబ్లం? బాగా ఎక్స్ట్రా చేస్తున్నావు. నేను అంటే 100 మంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు నా వెనక రావడానికి. అయితే అను. అది కాదు మధు, నేను చెప్పేది ఒకసారి విను. నీకు తెలుసు కదా నేను నిన్ను 4 years నుంచి లవ్ చేస్తున్నానని. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నువ్వు 4 years నుంచి లవ్ చేస్తే నాకేంటి, 40 years నుంచి లవ్ చేస్తే నాకేంటి? మధు, నన్ను డిస్టర్బ్ చేయకు. అది కాదు మధు, నేను చెప్పేది నువ్వు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. చూడు, నేను ఎవ్వరిని లవ్ చేయను. నీ టైం వేస్ట్ చేసుకోకు. నా కోసం రాకు, నా కోసం వెయిట్ చేయకు. అది కాదు మధు, నేను చెప్పేది ఒకసారి విను. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా ఆన్సర్ మాత్రం ఇదే. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. మధు, మధు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. తరుణ్, మధు చెయ్యొదులు. ప్లీజ్ మధు. తరుణ్, చెయ్యొదులు. మాట విను మధు. అరే ఏమైందిరా? దానికి నా మీద ఫీలింగ్స్ లేవంట్రా. ఫీలింగ్స్ రావంట. ఫీలింగ్స్ లేవరు నీకు నా మీద? ఫీలింగ్స్ లేవంటారు మావ దీనికి నా మీద. 4 years నుంచి పట్టుకుంటుంటే చులకనైపోయినా నీకు. దాన్ని గట్టిగా పట్టుకుంటా. డోర్ ఓపెన్ చేయి తరుణ్, నాకు భయం వేస్తుంది. ప్లీజ్ నన్ను వదలండి. మా వాడి మీద ఫీలింగ్స్ లేవంటావే? అమ్మా ముందర కొనిరా. అమ్మ వెంట పడుతుంటే బల్బ్ ఎక్కువ. నోరు ఏంట్రా దాన్ని చూసినాగా నువ్వు పోనీరా. తరుణ్, తరుణ్ డోర్ ఓపెన్ చేయి తరుణ్. తరుణ్, తరుణ్ ప్లీజ్ తరుణ్, నేను నాకు భయం వేస్తుంది తరుణ్. తరుణ్, 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 తరుణ్ డోర్ ఓపెన్ చేయి తరుణ్. తరుణ్, తరుణ్ ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి తరుణ్. తరుణ్ ప్లీజ్. తరుణ్, నన్నే కొడతావే? ప్లీజ్ తరుణ్, నన్ను వదిలే తరుణ్, నేను వెళ్ళిపోతా తరుణ్, నాకు భయం వేస్తుంది. తరుణ్ ప్లీజ్ తరుణ్, నన్ను వదిలే. నువ్వు ఇయ్యవే.
తరుణ్ ప్లీజ్ తరుణ్, తరుణ్ ప్లీజ్ తరుణ్, తరుణ్. అన్నా ప్లీజ్ అన్నా, నన్ను వదిలేండి అన్నా, మీకు దండం పెడతానన్నా. అన్నా అన్నా అమ్మ ప్లీజ్ అన్నా. అన్నేందే అన్న. అరే ఏందిరా మీరు, నీ జర మెల్లగా చేయొచ్చు కదరా, చచ్చిపోయింది అది. ఆ? నీ అమ్మ ఏం పొరిని పట్టినవరా, ఇద్దరిని కూడా గుంజలైపోయింది అది. మీరిద్దరు ఏం చేస్తారో తెలియదు, మొత్తం క్లియర్ చేయండి, మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఏయ్ నడుబే. ఏమండి పేపర్ వచ్చింది. పేపర్ వస్తే సోఫాలో పడవచ్చు కదా, దండం పెట్టుకుంటున్నాను. ఏంటో ఈయన. అమ్మా నా రెడ్ చున్నీ ఎక్కడా? అక్కడే ఎక్కడ ఉంటుంది చూడవే, ఎక్కడెక్కడ పెట్టి నన్ను అడుగుతా. ఏమండి కాఫీ తీసుకోండి. ఛీ, అసలు ఎలా చేయబుద్ధి అవుతుందిరా? అక్క చెల్లెలు ఎవరు లేరా మీకు? నాన్న ఎలా ఉన్నా? బాగున్నానా? ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నావమ్మా? టెంపుల్కి వెళ్తున్నా నాన్న. నాకు జాబ్ వస్తే బాబాకి కొబ్బరికాయలు కొట్టి 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను. ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళావమ్మా? మొన్నే వెళ్ళాను నాన్న. ఇంకేం చేయను, గవర్నమెంట్ జాబ్ ట్రై చేసి చేసి పిచ్చెక్కుతోంది. అందుకే ఐటీ జాబ్ ట్రై చేశాను, వచ్చింది. వెళ్ళి తొందరగా రావే, కాసేపు పడుకుందు గాని. అసలే నైట్ షిఫ్ట్ అంటున్నావు, నిద్ర సరిపోదు. ఏంటి నైట్ షిఫ్టా? అవునా?
అయితే వద్దమ్మా, నాకు ఇష్టం లేదు. కావాలంటే వేరే చూసుకుంది కానీ. నాకు ఇంట్లో ఉండాలనిపించట్లేదు నాన్న. అయితే వద్దమ్మా, నాతో పాటు షాప్లో కూర్చుంది కానీ ఈ నైట్ షూట్లు మాత్రం వద్దే వద్దు అసలు. చూడమ్మా, నువ్వు జాబే చేయొద్దు అంటున్నా. అసలే రోజులు బాగోలేవు. మీకు అన్ని భయాలే. ఎక్కడో ఏదో జరిగిందని దాన్ని ఉద్యోగం చేయనివ్వకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? కీర్తన, కాఫీ రెడీయా? వస్తున్నా. నాకు టైం అవుతుంది. వస్తున్నా. లంచ్ బాక్స్ రెడీయా? తెస్తున్నా. నువ్వు జాగ్రత్త, నేను వెళ్ళొస్తా, సరేనా? హలో, ఏం చేస్తున్నావే? మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. చిరాగ్గా ఉన్నావేంటి? అంతా ఓకేనా? నా చావేదో నేను చస్తున్నాలే, వదిలేసే. మీ ఆయన పెళ్లి చేసినందుకు ఇలా అయింది నా పరిస్థితి. పెళ్లి పేరుతో తీసుకొచ్చి జైల్లో పడేసినట్టుంది నాకు. ప్రతి దానికి డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మీ ఆయన ఏమన్నా అన్నాడా? నేను మళ్ళీ కాల్ చేస్తాలే అమ్మా, పెట్టేసే. వాచ్మ్యాన్ డబ్బులు అడిగాడు కరెంట్ బిల్ కట్టడానికి. సరేలే, నేను ఇచ్చేస్తా, నువ్వు జాగ్రత్త. సరే. కూరగాయలు అయిపోయాయి, కొనడానికి డబ్బులు కావాలి. సరే, పంపిస్తున్నా, చూసుకో. అభి, నాకు 2000 రూపీస్ కావాలి. ఎందుకు? అది ఇన్నర్ వేర్స్ కొనుక్కోవాలి. ఓకే, పంపిస్తా. ఓవరాల్ డిజైన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. మీకు ఒకవేళ వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే వీ విల్ ఇంక్రీజ్ ద మ్యాన్ ఫోర్స్. 1 సెకండ్. హలో, చెప్పు. అభి, నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది. రేపు సండే కదా, రేపు ఇద్దరం బయటికి వెళ్ళి తిందాంలే, ఓకేనా? నేను ఆఫీస్ మీటింగ్ లో ఉన్నా, తర్వాత చేస్తా, పెట్టేయ్. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేశాం కదా. నాకు ఇప్పుడు తినాలనిపిస్తుందిరా. ఏంటి ఈరోజు కూడా నువ్వు నవ్వవా?
అప్పుడెప్పుడో పెళ్లి ఫోటోలో చూశాను నవ్వడం. ఆ తర్వాత మళ్ళీ చూడలేదు. ఎప్పటి నుంచో ఒక విషయం నేను అడుగుదాం అనుకుంటున్నాను. నేను నీకు నచ్చలేదంటే చెప్పు, మనం డివోర్స్ తీసుకుందాం. రోజు ఎందుకు ఇలా అలగడం, కలిసేందుకు బతకడం? నాకెందుకో నా లైఫే నాకు నచ్చట్లేదు. ఆ లైఫ్లో నేను కూడా ఉన్నా కదా, మరి నాకెందుకు చెప్పట్లేదు? అసలేంటి నీ ప్రాబ్లం? నాకు అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు. అలా అని నేను ఎవరిని లవ్ చేయలేదు. నా లైఫ్ నాకు నచ్చినట్లుంటూ, నచ్చిన ఫుడ్ తింటూ, నచ్చిన ప్లేసెస్ తిరుగుతూ అలా నా లైఫ్ ఉండాలనుకున్నాను. కానీ రోజు ఇంట్లో ఒక పని మనిషిలా ఉంటున్నా. ఇంట్లో మనిషిలా నాకు అనిపించట్లేదు. ఇండిపెండెంట్గా ఉంటూ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలనుకున్నా. కానీ రోజు నీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అలా నేను మంచోడివే, నీతో ఏ ప్రాబ్లం లేదు. కానీ నా ప్రాబ్లం మొత్తం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాకే స్టార్ట్ అయింది. సో ఫైనల్గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను రోజు లిఫ్ట్లో ఒక ఆవిడని చూస్తాను. తనకు చిన్న బాబు ఉన్నాడు. అయినా కూడా తను ఇంకా జాబ్ చేస్తుంది. తను ఎంత హ్యాపీగా ఉందో తన హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా. నాకు కూడా అలా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా జాబ్ చేసుకుంటూ ఉండాలని ఉంది. మీ పేరేంటండి? విజయలక్ష్మి అమ్మా. ఏం చేస్తూ ఉంటారు? సోడా కంపెనీలో డ్యూటీ చేస్తాను. ఒక్క నిమిషం. హలో, చెప్పు. ఏంటి? ఏమే ఆఫీస్కి వెళ్ళిపోయావా? పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు? వాకింగ్కి వెళ్ళాను మా ఫ్రెండ్స్ తోటి. నాకు మందులకి డబ్బులు కావాలి. నిన్నే కదా తీసుకున్నావు, నా దగ్గర లేవు. ఇప్పుడు ఇవ్వకపోతే మీ కంపెనీ దగ్గరకు వస్తానే. నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి. 150 రూపాయలు కావాలి. నాకు ఫోన్ పైసే.
హలో. ఏమే తిన్నావా? తింటున్నా. నువ్వెక్కడ తిరుగుతున్నావు? ఇంటికి వెళ్ళావా అసలు? తిన్నావా? తిన్నాక తాగితే మంచిది కాదంట, అందుకే తాగినాక తింటా. 150 రూపాయలు ఫోన్ పైసేయి. ఛీ, మమ్మీ నానింకా రాలేదమ్మా. రాలేదమ్మా, ట్యూషన్లో కూడా రాలేదు. నేను ఒక్కనే నడుచుకుంటూ వచ్చా. కొడితే కొట్టాలి, రక్షించి కొట్టాలి. తాగితే తాగాలి, మందు తాగాలి. తాగితే తాగాలిరా, మందు తాగాలి. కొడితే కొట్టాలిరా, శిక్ష కొట్టాలి. హలో లక్ష్మి, టైం ఎంత అవుతుంది? అయ్యా మానవే. అడుగులో అడుగేసుకుంటూ మెల్లిగా నడుచుకుంటా వస్తున్నా లక్ష్మి. పడుకో, టీవీ చూడొద్దు. రేపు సండే కదా, రేపు చూద్ది కానీ, ఓకేనా? మమ్మీ నేను దారిద్రం అనుకోని బ్యాడ్ స్మెల్ వస్తుంది. సరే సరే తిను. పిల్లోడు పిల్లాడు పడుకున్నాడు, మెల్లిగా మాట్లాడు. ఆకలేస్తుంది, అన్నం పెట్టు. కూర్చో, అన్నం పెడతాను. ఏం కూర వండావు? పాలకూర. ఛీ, ఎప్పుడు ఆకుకూరలేనా? నాకు చికెన్ కావాలి. రేపు వండుతానులే, సండే కదా. టైం 12 అయ్యింది. ఈ రోజు సండేనే కదా, నాకు చికెన్ కావాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? ఈ టైంలో నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? పసులు పడుకోమంటే పడుకుంటా. నాకు తినాలనిపిస్తలేదు. ఆమ్లెట్ అయినా వేయి. నా కర్మ. ఇదిగో. లక్ష్మి, ఏంటి? 10 నిమిషాలు రా. నేను రాను, వెళ్ళి పడుకో. రమ్మంటే మొగుడు ఆడదాన్ని పక్కలోకి రమ్మని పిలవగానే సిగ్గు రావాలి, కానీ నువ్వు నన్ను పిలుస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. తాగి తాగి నువ్వు ఆగం, నా బతుకు ఆగం.
10 నిమిషాలు సుఖపడ్డా కదా, 20 సంవత్సరాలు కష్టపడతా. నా పిల్లోడి కోసమే బతుకుతున్నా. లేకపోతే నిన్ను భరించలేక నేనెప్పుడూ రైలు కింద పడి చచ్చేదాన్ని. పిల్లోడు స్కూల్ ఫీజుల కన్నా కూడా నీ తాగుడు ఖర్చులే ఎక్కువైపోతున్నాయ్యా. ఇంట్లోకి 1 రూపాయి తేవడం చేత కాదు కానీ మళ్ళీ సిగ్గు లేకుండా అడుగుతున్నాడు మూడొస్తుందని. ఛీ! బెస్ట్ చేస్తున్నా, కాదనకండి. ఆ పెద్దావిడ జీవితం ఎంత బాగుందో. రోజు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉంటుంది. నా కొడుకుని నేను కష్టపడి చదివించుకుంటే వాడు పెద్దయ్యాక నన్ను బాగా చూసుకుంటాడు. కనీసం నా బతుకు ఇప్పుడు కాకపోయినా రేపు ముసలిదాన్ని అయ్యాక అయినా బాగుంటుందేమో ఆ పెద్దావిడలాగా. ఏంటి వచ్చేదాకా ఆగలేవా? ఓ కొడుతూనే ఉన్నావు. మంచి నీళ్ళు. రాత్రి కదా ఒక బాటిల్ ఇచ్చాను, అప్పుడే తాగేసావా? ఇటివ్వు. ఎప్పుడు పోతుందో ఏమో, ఎప్పుడు డిస్టర్బ్ చేస్తానే ఉంటది, ప్రశాంతంగానే ఉండనివ్వదు. ఛీ! ఆకలి అయితే అంది. టిఫిన్ అయిందా? సండే కదా, లేట్ అవుద్ది. వండితే పెడతా కదా. బా, ఈ ఎండొకటి ఈరోజు. అమ్మా, ఏంటి ఇంతసేపు పిలిస్తే రావడానికి? తలనొప్పిగా ఉంటే కాస్త పడుకున్నా తల్లి. అవునా, ఇంకా చచ్చిపోయావేమో అనుకున్నా. అంత అదృష్టం నాకెక్కడుందిలే. ఇదిగో తీసుకో. ఏంటి కూర? చికెన్. చికెనా? ఇందులో ఒక్క ముక్క కూడా లేదు. చారన్నలాగా ఉంది. నీ కళ్ళే అనుకున్నా, ముక్కు కూడా పని చెయ్యట్లేదు. అది చికెన్ చారు. నీకు పళ్ళు సరిగ్గా లేవని ముక్కలు తీసేసి చారు వేశాను. తిను.
ఎక్కడికి? టాయిలెట్కి వెళ్తున్నాను. అందుకే నేను నీకు నీళ్ళు ఇవ్వను. రోజుకు 10 సార్లు తాగడం, పోయడం, రావడం. వెళ్ళే. అయిపోయిందా? ఏం వచ్చినప్పుడు ఆపుకోవచ్చుగా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి వెళ్ళమన్నాగా. అర్థం కాదా? ఏయ్, నువ్వైనా చెప్పొచ్చు కదా మీ అమ్మకి. రోజు ఇలానే సతాయిస్తుంది. ఏంటమ్మా చెప్పినట్టు వినొచ్చు కదా, దాన్ని ఎందుకలా సతాయిస్తున్నావు? నేనేం చేశానురా? పో. నీకెన్నిసార్లు చెప్పాలి మీ అమ్మకు చెప్పుకోమని? ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడు ఏదో ఇష్యూ చేస్తూనే ఉంటావు. ఏంటి నా మీద అరుస్తున్నావు? నువ్వు క్వశ్చన్ చేస్తున్నావేంటి? నిన్ను పెళ్లి చేసుకుంది సుఖపడ్డానికి, అంతేగాని మీ అమ్మకి చాకిరి చేయడానికి కాదు. అస్సలు నచ్చట్లేదు. నిద్రపోనివ్వదు. లేవగానే కాఫీ అడుగుతుంది. రోజుకు 10 సార్లు అటు ఇటు తిరుగుతుంది. భరించలేకపోతున్నా. నీకు నేను కావాలో మీ అమ్మ కావాలో తెలుసుకో. రామా, రామ్మా. పొద్దున్నే ఇక్కడికి రా. అవును, మీ ఆవిడ కనిపించట్లేదు. ఏం మాట్లాడుకో, పదమ్మా. ఎక్కడికి వెళ్తున్నా నాన్న? పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? నువ్వు రామ్మా. చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? గుడికి వెళ్తున్నావా? అవును గాని పొద్దున్నుంచి కోడలు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందిరా? పదమ్మా చెప్తా. చెప్పరా? అడుగుతుంటే మాట్లాడమేంరా? ఫస్ట్ కార్ ఎక్కమ్మా చెప్తా. చెప్పండి సార్. మా మదర్ని జాయిన్ చేయడానికి వచ్చాను. ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ బాగుంటాయా? ఫెసిలిటీస్ బాగుంటాయి సార్. అమౌంట్ ఎంత అవుతుంది? 30,000 పర్ మంత్ అవుతుంది సార్. సరే, అమౌంట్ ఎంతైనా కానీ మా మదర్ని మంచిగా చూసుకోవాలి.
అమ్మా, నేను అన్నీ ఆలోచించే డెసిషన్ తీసుకున్నా. ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడనే ఉంటావు, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేనంతా వాళ్ళతో మాట్లాడినా, ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళు నాకు కాల్ చేసి చెప్తారు. నీ బట్టలు, నీ మందులన్నీ ఈ బ్యాగ్లో ఉన్నాయి. వెళ్తున్నామ్మా. నేనందరికీ బరువైపోయాను. పెద్ద మనిషి అయ్యాక పెళ్లి చేసి అమ్మా నాన్న వదిలేశారు. పిల్లలు పుట్టాక భర్త చనిపోయాడు. అనవసరంగా పుట్టానురా దేవుడా, కడుపులోనే చనిపోతే బాగుండేది. ఇంకా ఊపిరి తీసుకుని బతకటం ఎవరి కోసం? చావైనా రాదు నన్ను చూడడానికి. నీ భర్తే నీ బిడ్డని వద్దనుకున్నప్పుడు, నీ స్వేచ్ఛకి సరిహద్దులు పెట్టినప్పుడు, ప్రేమలో నువ్వు మోసపోయినప్పుడు, నువ్వు కలగన్న ప్రపంచం ముగిసిపోయినప్పుడు, పెళ్లికి తల వంచినప్పుడు, సంసార బంధాన్ని భరిస్తున్నప్పుడు, కన్న కొడుకే నిన్ను వదిలేసినప్పుడు, పక్క వాళ్ళ జీవితం బాగుందని నీ జీవితం బాగోలేదని బాధపడుతూ ఉండకు. చెయ్యి ఎత్తకపోయినా పర్వాలేదు, కానీ గలమెత్తండి.